ఇక గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ మొదటి నుంచి వివాదంగానే ఉంది. ఆ వివాదాలేంటి అనే అంశంపై మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఆ డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, గొర్రెల పంపిణీ అనే స్కీము పోయినసారి ఎలక్షన్ 2018 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్, అంతకన్నా ముందు మార్చిలో ఈ స్కీమ్ స్టార్ట్ అయింది. ఈ స్కీమ్ ద్వారా ఈ సొసైటీలో ఉన్న గొర్రెల కుర్మలకు ఒక్కొక్క యూనిట్ కింద 20 గొర్రెలు సప్లై చేస్తారు. వాళ్ళ పెంపొందిస్తూ పోవాలి. ప్లస్ వాటికి ముందు అనుకున్న స్కీమ్ ఒకటి, తర్వాత 1,75,000 రూపాయలకు పెంచిన ఒక యూనిట్ కు 1,75,000 రూపాయల్లో 43,000 రూపాయలు లబ్ధిదారులు పెట్టుకుంటే మిగతా 1,25,000 మొత్తం కూడా గవర్నమెంట్ సబ్సిడీ కింద గవర్నమెంట్ పే చేస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఈ స్కీమ్ చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. తర్వాత ఆరోపణలు ఇవన్నీ ఈ పంపిణీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాయి. ఈ రీసైక్లింగ్ సంబంధించిన వ్యవస్థ ఎక్కువ రీసైక్లింగ్ అవుతున్నాయి. కొన్నాడు చూపిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన లబ్ధి మధ్యలో ఆఫీసర్స్ లేకపోతే మధ్యలో మధ్యవర్తులు వాళ్ళంతా షేర్ చేసుకుంటున్నారు. అటు కొన్న వాళ్ళకు లాభం లేదు, అమ్మిన వాళ్ళకు అంటే వీళ్ళు కొనుక్కొచ్చుకున్న వాళ్ళ దగ్గర లాభం లేదు. ప్లస్ ఇక్కడ లబ్ధిదారుని కూడా ఏం లాభం లేదు. లబ్ధిదారునికి ఎంతో అంతో ఇస్తారు, కానీ మధ్యలోనే అదంతా రీసైక్లింగ్ ద్వారా మధ్యవర్తులకే, మధ్య బ్రోకర్లకు లేకపోతే ఆఫీసర్లకు రకరకాలుగా లబ్ధి అంతా కూడా పోతుంది. గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ అంతా కూడా అటు లబ్ధిదారులకు అయితే లేదు, ఇటు అవుట్ కొనుక్కున్న వాళ్ళు కూడా అయితే లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా కర్నూలు ఏరియా, ఒంగోలు ఏరియా, ఆ ఏరియా నుంచి ఎక్కువగా గొర్రెలు కొనుక్కునే ప్రయత్నం చేసిండ్రు. తమిళనాడు పోయి అక్కడ కొన్ని గొర్రెలు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇవంతా స్టార్టింగ్ లో కొంత పారదర్శకంగా కనిపించినా జస్ట్ ఒక 3-4 months కాగానే దీనిలో రీసైక్లింగ్ స్టార్ట్ అయింది. ఈ రీసైక్లింగ్ ద్వారా గొర్రెలు రాకుండానే రీసైక్లింగ్ అయిపోయి అక్కడక్కడనే అమ్మేసుకొని అక్కడక్కడనే డబ్బులంతా కూడా చేతులు మారిపోయినాయి. ఇవన్నీ ఫస్ట్ వచ్చిన ఆరోపణలు. కానీ దీని మీద ఎక్కడ కొన్ని ప్రూఫ్స్ కూడా వచ్చినాయి. కొన్ని ఇట్లాంటి రీసైక్లింగ్ చేస్తున్న ముఠాలు లేకపోతే మధ్యలో ఉన్న ఆఫీసర్లు అట్లాంటి విషయాలు కూడా కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి జ్యోతి. కానీ ప్రభుత్వం ఎప్పుడు స్పందించలే. అసలు ఏం జరుగుతుంది దీనిలో? నిజంగా రీసైక్లింగ్ జరుగుతుందా? మధ్యవర్తుల డబ్బులు చేతులు మారుతున్నాయా? అసలు నిజంగా లబ్ధిదారులకు గొర్రెలు వస్తున్నాయా? ఆ గొర్రెలు ఉత్పత్తి ఎంత జరిగింది? వీళ్ళు ఇన్ని యూనిట్లు ఒక్కొక్క లబ్ధిదారునికి 20 గొర్రెలు సప్లై చేస్తే మళ్ళీ ఆ యూనిట్లు ఏమైనాయి? అవన్నీ లబ్ధిదారుడు అవన్నీ పెంపొందించినరా? అసలు తర్వాత కూడా మళ్ళీ వేరే రాష్ట్రాల మీద ఎందుకు డిపెండ్ కావాల్సి వచ్చింది? ఒకవేళ ఇక్కడనే డెవలప్ అయితే, తెలంగాణలోనే డెవలప్ అయితే, లక్షల మందికి గొర్రెలు ఇచ్చినప్పుడు ఇక్కడనే గొర్రెల పిల్లలు దొరుకుతాయి, ఇక్కడనే ఆ గొర్రెలను సేకరించి ఇక్కడనే లబ్ధిదారులకు ఇవ్వచ్చు. కానీ ఇట్లాంటివి ఏం జరగలేదు. ఇప్పుడు కూడా ఇంకా మొన్న గవర్నమెంట్ లాస్ట్ మినిట్ లో కూడా ఎక్కడనో తమిళనాడు పోయి లేకపోతే ఇంకెక్కడనో హర్యానా పోయి ఇక్కడ పోయి గొర్రెలు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. దీనిలో మొత్తం ఎన్నో డబ్బులు చేతులు మారినాయి, ఏదోదో జరిగిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాని మీద ఇప్పుడు ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్పుడు ఈ గొర్రెల షీప్ డెవలప్మెంట్ దానికి మంత్రిగా పనిచేసింది. ఆయన ఆ ఆఫీస్ లో ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ కొన్ని ఫైల్స్ చించేసిండ్రు. ఆ ఫైల్స్ ను మొత్తం కనబడకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. అదంతా కూడా చూసాం. ఆ తర్వాతనే అసలు దీనిలో ఏం జరిగింది, దీనిలో అప్పుడు మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర ఏంది అనే చర్చ ఒకటి జరిగింది. ఇప్పుడు ఏసీబీకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది కాబట్టి బహుశా ఈ యాంగిల్లో ఎంక్వైరీ అయితే జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనిలో 2 కోట్లు అక్రమాలు జరిగినాయని ముందు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ద్వారా తెలిసింది. కానీ 2 కోట్లు 200 కోట్లు కాదు, దాదాపు 500-600 కోట్ల అక్రమాలు జరిగి ఉండొచ్చు, అన్ని కోట్లు చేతులు మారి ఉండొచ్చు అనే ఒక ఆరోపణలు, చర్చలు ఇవన్నీ ఉన్నాయి. దీనిలో డీప్ గా పోయే కొద్దీ అసలు గొర్రెల పంపకం కన్నా ఎక్కువ రీసైక్లింగ్ ఎక్కువ జరిగింది అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. స్టార్టింగ్ లో జరిగిన గొర్రెల పంపకం తప్ప మిగతా ఎక్కడ గొర్రెల పంపకాలు జరగలేదు. మొత్తం కూడా రీసైక్లింగే. ఒక లబ్ధిదారుని పేరు మీద ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇచ్చేస్తారు, మధ్యలో కొనుక్కున్న డబ్బులు ఇస్తారు, మధ్యలో మధ్యవర్తులు ఉంటారు, తర్వాత ఆఫీసర్లు ఉంటారు. ఎక్కడెక్కడ ఈ లబ్ధి పొందిన డబ్బులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరి చేతులు మారినాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంటది. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ పాత్ర ఏంది దీన్ని అని తేల్చే పనిలో ప్రస్తుతానికి విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. తలసాని శ్రీనివాస యాదవ్ పాత్ర ఉందా లేకపోతే ఓఎస్డీ ఆ కళ్యాణం వరకు మాత్రమే ఉందా, ఇట్లాంటి కూడా జరగాల్సిన అవసరం ఉంటది. కానీ మొన్నటిదాకా ఈ షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పిట్టల రవీందర్ అని ఆయన ఇప్పుడు ప్రభుత్వం పడిపోయినప్పుడే అన్ని కార్పొరేషన్లు రద్దయినాయి, ఆయన కూడా రద్దయిండ్రు. ఆయన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. దీనిలో 600 కోట్ల అక్రమాలు జరిగినాయి. అప్పుడు మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా దీనిలో లబ్ధి చేకూరింది, ఆయన విచారించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి దీనిలో ఏం జరిగింది అసలు వాస్తవానికి? కేవలం మధ్యవర్తులు ఆఫీసర్ల దగ్గర ఆగిపోయిందా, లేదా పైసాయి దాకా దీనిలో ఈ చేతులు మారినాయా, డబ్బులు చేతులకు వచ్చినాయా, ఇట్లాంటి కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఏదో జరిగింది దీనిలో అని మాత్రం ఫస్ట్ నుంచి కూడా ఆరోపణలు, విమర్శలు, అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇట్లాంటి చేతులు మారుతున్నాయి ఈ గొర్రెల రీసైక్లింగ్ సంబంధించిన జ్యోతి. బట్ ఇది ఏసీబీ చేతికి వస్తే వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్ర కిందని తేల్చే యాంగిల్లో
వాళ్ళు విచారణ జరిపే అవకాశం ఉంది. ఆ యాంగిల్లోనే ఏసీబీకి ఇచ్చినట్టు గవర్నమెంట్ కూడా. ఏం జరిగింది తెలవాలంటే కొంత విచారణ డీప్ గా జరిగితే తెలిసే అవకాశం ఉంటుంది.